హాయ్ హలో ప్రైజ్ లాడ్ అందరికీ. నిన్న తండ్రి సన్నిధి మీటింగ్స్ది ప్లేస్ అంతా కూడా చూసాము. సో అన్న కూడా మొత్తం అన్ని చూడటం జరిగింది. ఈరోజు అయితే గుడారాల పండగ ఆ స్థలం అంతా కూడా చూద్దాం. సో ఆ ప్లేస్ అంతా కూడా మీకు చూపిస్తాను. అండ్ స్టేజ్ అక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి అవన్నీ కూడా చూద్దాము. అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ నుంచే స్టార్ట్ అయితే అవుతున్నాము. స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి అయితే గుడారాలు జరిగే స్థలానికి అయితే మనం వెళ్దాము. గుడారాల పండుగ అనేది లేమల్లె అనే ప్రాంతంలో అయితే జరుగుతుందండి. అంతకుముందు అయితే గోరంట్లోనే జరిగేది. సో తర్వాత అక్కడ స్థలం అనేది దేవుడు అనుగ్రహించారు. సో సొంత స్థలంలోనే ఆ యొక్క గుడారాల పండుగ అనేది ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. సో గుంటూరు అయితే వచ్చేసామండి. సో ఇక్కడ నుంచి అయితే గోరంట్ల నుంచి లేమల్లకి వచ్చేసరికి ఒక 10 or 15 కిలోమీటర్స్ ఉండొచ్చు. సో వెళ్తున్నాము ఫాస్ట్గా. సో ఇది వచ్చేసరికి మిర్చి యాడ్ అండి, అందరికీ తెలిసే ఉంటుంది. గుంటూరులో మిర్చి యాడ్ అనమాట ఇది. సో ట్రాఫిక్ అయితే హెవీగా ఉంది. సో ట్రాఫిక్ అంతా క్లియర్ చేసుకుని ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతున్నాము. సో సిగ్నల్ లైట్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే స్ట్రైట్గా వెళ్ళిపోతే గోరంట్లు వచ్చేది. సో అక్కడైతే ఒక కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది, బ్రిడ్జి. సో అందువల్ల వేరే రూట్ నుంచి వెళ్ళాల్సి వస్తుంది. సో ఇదేనండి గోరంట్ల హోసన్న మందిరం. సో ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా అయితే వెళ్ళిపోతాం అనమాట. స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇక్కడ నుంచి ఒక 10 or 15 కిలోమీటర్స్ అయితే ఉంటుంది లేమల్ల, సో గుడారాలు జరిగే స్థలంకి. సో వెళ్దాం, ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాము. సో లేమల్లో అయితే వచ్చేసామండి. సో ఇక్కడ నుంచి స్ట్రైట్ అనమాట ఈ రోడ్డు. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే గుడారాలు జరిగే స్థలం దగ్గరికి అయితే మనం వెళ్ళిపోతాము. సో గుడారాల పండుగ మీటింగ్స్ వచ్చేసరికి మనకి మార్చి నెలలో 5, 6, 7, 8 తారీఖులు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇదంతా దానికి సంబంధించి వర్క్ అంతా కూడా ప్లేసెస్ అంతా కూడా జరుగుతూ ఉంది. సో మనం ప్లేస్ దగ్గరకు అయితే వచ్చేసామండి. సో ఇదే వచ్చేసరికి లేమల్ల, సో హోసన్న మందిర్ అనమాట ఇదంతా కూడా ప్లేసు. సో దేవుని కృపను బట్టి ఎన్నో సంవత్సరాలు ప్రార్థన చేశారండి. సో సొంత స్థలం కావాలని దేవుని దయని బట్టి, దేవుని కృపను బట్టి సొంత స్థలాన్ని అయితే ప్రభు అనుగ్రహించి ఈ గుడారాల పండుగ యొక్క లేమలలోనే మొట్టమొదటి యేసన్న గారు స్థాపించిన ఈ చర్చ్లోనే, ఈ యొక్క గ్రామంలోనే ఈ యొక్క గుడారాల పండుగకి ప్లేస్ అయితే దేవుడు అనుగ్రహించడం జరిగింది. సో దాన్ని బట్టి దయాక్షేత్రం అనే పేరు అయితే దీన్ని పెట్టడం అయితే జరిగింది. సో చర్చ్ అంతా కూడా, ఈ ప్రాంగణం అంతా కూడా చాలా చాలా బాగుంది.
సో ఇక్కడికి రావటం ఎంతో ఆశీర్వాదకరంగా మేము భావిస్తున్నాము. సో లోపలికైతే వెళ్ళిపోతామండి, చర్చ్ అంతా కూడా చూద్దాము. చర్చ్ అంతా కూడా చాలా అంటే చాలా బాగుందండి. చుట్టూ అన్ని వాగ్దానాలతో మంచిగా అయితే ఏర్పాటు చేశారు. సో అక్కడ బ్యాక్గ్రౌండ్ కానీ అంత బలిపీఠం అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది. సో కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది, ప్రేయర్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. సో గుడారాల పండుగ నిమిత్తం అయితే సో ఇది వచ్చేసరికి హోసన్న మందిర దయాక్షేత్రం ఆవరణ ప్రతిష్టప్పుడు ఏర్పాటు చేసినటువంటి రాయండి. సో 23/11/2024 అయితే యొక్క ఆవరణ ప్రతిష్ట అయితే జరిగింది. అలాగే ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది, స్టేజ్ దగ్గర బలిపీఠం దగ్గర అయితే. సో గుడారాలు జరిగే స్థలం దగ్గరికి అయితే వెళ్దాము. సో దీని పక్కనే ఉంటుందండి. సో ఇదంతా కూడా గుడారాలు జరిగే ప్లేసెస్ అన్నమాట ఇవన్నీ కూడా. సో ఇక్కడ నుంచి అయితే మనం చూడొచ్చు కన్స్ట్రక్షన్ అయితే ఇంకా జరుగుతూ ఉంది. సో పందిర్లు అవి వేయటానికి కర్రలు సామాగ్రి అన్నీ కూడా సమకూర్చడం అయితే జరిగింది. సో ఇదంతా కూడా మనం చూద్దాము. సో చుట్టూ అన్ని కొండలేనండి, ఇటు చూసినా కానీ చుట్టూ అయితే కొండ అయితే ఉంది. సో చాలా మంచి ప్లేస్ ప్రభు అనుగ్రహించడం అయితే జరిగింది. సో ఇదంతా కూడా బాగా లోతట్టు ప్రాంతం అండి. సో దానికి సంబంధించి కన్స్ట్రక్షన్ కూడా అక్కడ చేస్తూ ఉన్నారు. అంటే చిన్నపిల్లలు అటు ఇటు వెళ్ళకుండా సో పెంచింగ్ అయితే వేస్తూ ఉన్నారు అక్కడ. గుడాల పండుగ జరిగేటప్పుడు వాగ్దానాలతో అయితే ఇవి పైన స్టార్స్గా అంటే ఈ యొక్క కిరీటాలను అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో చాలామంది కూడా చూసే ఉంటారు గుడాల పండుగకు వచ్చినప్పుడు అవి ఎందుకు ఉపయోగిస్తారు ఏంటని.
సో కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉందండి. సో చిన్న చిన్న వర్క్ అయితే కొన్ని జరుగుతూ ఉన్నాయి. సో గుడారాల పండుగ నిమిత్తం. సో ఈ ప్లేస్ వచ్చేసరికి వంటశాల అండి. సో ఇదంతా కూడా వంటశాల. గుడారాల పండుగ జరిగిన అన్ని రోజులు ఇక్కడ నుంచి ఆహారం అనేది తయారు చేసి అందించడం అనేది జరుగుతూ ఉంది. సో ఇదంతా కూడా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది. సో పందిర్లు అవన్నీ వేశారు. సో ఇది చర్చి ప్రాంగణంలో అయితే బాప్తీసాల తొట్టేది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇవి వచ్చేసరికి హాస్టల్ యొక్క క్వార్టర్స్ అండి ఇవన్నీ కూడా. సో అక్కడ గుడాల పండుగ జరిగే స్థలం నుంచి స్టార్ట్ అయ్యి మొట్టమొదట యేసన్న గారు స్థాపించిన చర్చి లేమల్ల దగ్గరకు అయితే, ఆ చర్చి ప్రాంగణం దగ్గరకు అయితే వచ్చామండి. సో ఇది వచ్చేసరికి లేమల్ల అనమాట చర్చి. మొట్టమొదట యేసన్న గారు స్థాపించినటువంటి చర్చి. లోపలికి వెళ్దామండి. లోపల చర్చ్ అంతా కూడా మీకు చూపిస్తాను. చర్చ్ అంతా కూడా చూద్దాము లోపల. సో ప్రేయర్ రూమ్ లాంటిది ఒకటి కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. చర్చ్ అంతా కూడా చాలా అంటే చాలా బాగుందండి. మొట్టమొదట యేసన్న గారు స్థాపించిన చర్చ్ అనమాట ఇది. సేవా ప్రారంభంలో మొట్టమొదట ఇక్కడ యేసన్న గారు స్థాపించారు. తర్వాత గోరంట్లలో స్థాపించడం అనేది జరిగింది. సో ఇక్కడ ప్రార్థన గృహ అని ఒకటి ఏర్పాటు చేయడం అయితే జరిగిందండి ప్రేయర్ చేసుకోవడానికి. సో అది కూడా చూద్దాము. లోపల ప్రేయర్ చేసుకోవడానికి అయితే మంచి మంచి వాగ్దానాలతో చాలా అనుకూలంగా ప్రేయర్ చేసుకోవడానికి, చాలా ప్రశాంతంగా హాయిగా ప్రేయర్ చేసుకోవచ్చు. ఎటువంటి శబ్దాలు కానీ ఏమి లేకుండా హాయిగా ప్రశాంతంగా ప్రేయర్ చేసుకోవడానికి ఆ ప్రేయర్ గుహ అనేది ఏర్పాటు చేశారు. అలాగే కాసేపు మేమైతే కూడా ప్రేయర్ చేసుకున్నాము. చాలా ప్రశాంతంగా హాయిగా అయితే ప్రేయర్ చేసుకున్నాము ఇక్కడ. అలాగే గుంటూరు నుంచి రిటర్న్ అయితే అయిపోతున్నామండి నా బ్రదర్ నేను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరలా ఇంకొక వీడియోలో కలుద్దాం. బాయ్. ప్రైజ్ లార్డ్ అందరికీ.